ఎరిమేలులో ఎవరిని కొలవాలి, ఎవరిని కొలవకూడదు అనే విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మనం అందరం వెళ్తాం. ఆ ఎదురుగుండా ఉండేటువంటి ఆ ఎరిమేలికి ఎవరు ప్రధానం అంటే ఎరిమేలులో ఉండేటువంటి పేటై శాస్త్ర ప్రధానం, ఆ తర్వాత ఎరిమేలులో వెలిసి ఉన్నటువంటి ధర్మశాస్త్ర ప్రధానం. వీళ్ళిద్దరినీ వదిలేసి మనది కానటువంటి శబరిమల ధర్మశాస్త్ర వారి యొక్క చరిత్రకు అనుబంధం కానటువంటి వావరిని కొలుస్తున్నాం మనం. అది ఎంతవరకు సమంజసమో మీరందరూ ఆలోచన చేయాలి. వావరికి శబరిమలలో ఉండేటువంటి ధర్మశాస్త్ర వారికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చారిత్రక ప్రస్తుత ఆధారాలు కూడా చెప్పబడి ఉన్నాయి. మనం కొలవాల్సింది ఎరిమేలులో ఉండేటువంటి పేటై శాస్త్ర వారు. పేటై శాస్త్ర వారు ఎందుకు అక్కడ వెలిసి ఉన్నారంటే మహిషి సంహారం తర్వాత ఆయనలో ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని చల్లబరచడం కోసం అక్కడ ఉండేటువంటి ఆటవికులు వివిధ రకాలైనటువంటి అలంకారాలు వేసుకొని రంగులు పూసుకొని ఆయనను శాంతపరచడం కోసం చేసినటువంటి నృత్యమే ఇవాళ మనం పేట తుళ్ళాలని ఆడుతున్నాం. పేట తుళ్ళాల యొక్క ఉద్దేశం అది. ఆ పేట